నమస్తే హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా మనం గ్లోయింగ్ స్కిన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామంది అనుకుంటూ ఉంటారు మేకప్ వేసుకునే వాళ్ళు మాత్రమే స్కిన్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, గ్లోయింగ్ కోసం వాళ్ళు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, మాయిశ్చరైజర్స్ కానీ సన్ స్క్రీన్ లోషన్స్ కానీ వాడాల్సిన అవసరం ఉంటుంది. మామూలు వాళ్ళకి అది అవసరం లేదు, డర్మటాలజిస్ట్ని పర్టికులర్గా కలవాల్సిన అవసరం లేదు అనే అపోహలో ఉంటూ ఉంటారు. అలా కాదు, డర్మటాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంది. అసలు గ్లోయింగ్ స్కిన్కి ఏం చేయాలి అనే దానికి సంబంధించి చాలా వివరాలు మీకు తెలియజేయడానికి మాకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ డర్మటాలజిస్ట్ డాక్టర్ దీపాలి గారు. మరి స్కిన్ కేర్కి సంబంధించి, గ్లోయింగ్ స్కిన్కి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. హలో అండి. హలో అండి. చాలామంది గ్లోయింగ్ స్కిన్ కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మేకప్ ప్రోడక్ట్ వాడుతూ ఉన్నారు. అసలు గ్లోయింగ్ స్కిన్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి అసలు? సో గ్లోయింగ్ స్కిన్ కంటే హెల్దీ స్కిన్ ఏం చేయటం అనేది కరెక్ట్ వర్డ్ యూజ్ చేయటం. ఎందుకంటే హెల్దీ స్కిన్ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ రిప్రజెంట్ ఇట్స్ బెస్ట్ అండి. సో ఆటోమేటిక్గా గ్లో అనేది వస్తుంటుంది. సో ఇప్పుడు డర్మటాలజిస్ట్ దగ్గరికి ఎందుకు స్కిన్ కేర్ కోసం రమ్మని అంటాము అంటే, చాలామంది ఒకటే మాయిశ్చరైజర్ ఇంట్లో అందరూ వాడుతుంటారు. సో దాంట్లో చాలామందికి ఆయిలీ స్కిన్ ఉండొచ్చు, కొంతమందికి డ్రై స్కిన్ ఉండొచ్చు, డీహైడ్రేటెడ్ స్కిన్ ఉండొచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మాయిశ్చరైజర్స్ కానివ్వండి, లేదా సన్ స్క్రీన్స్ కానివ్వండి, వేరే వేరే క్రీమ్స్ అనేవి ఉపయోగపడుతుంటాయి. ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే, మేము ఈ సలూన్కి వెళ్ళాము, లేదా మేము ఈ పర్టికులర్ ఇక్కడి దగ్గరికి వెళ్ళాము, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాము, మా ఫ్రెండ్ ఇది యూజ్ చేసింది కాబట్టి నేను ఇది వాడుతుంటే నాకు బెటర్ అవుతుందేమో అని అనుకోవడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఆమెది ఆయిలీ స్కిన్ ఉంది కాబట్టి తనకు తగ్గట్టు ఇస్తారు. మనది డిఫరెంట్ అనుకోండి, మనకు అదే విధంగా పని చేయకపోవచ్చు. అండ్ ఒకటే క్రీమ్ అందరికీ సేమ్ లాగా పనిచేయడం అనేది యూజువలీ జరగదు. సో డర్మటాలజిస్ట్ ఎప్పుడు వస్తారు అంటే, మీ స్కిన్ అనలైజ్ చేసి మీకు ఎంతవరకు బెటర్ అవుతుంది, ఒక క్రీమ్ ఇస్తున్నారు అంటే అది ఎంతవరకు మీకు హెల్ప్ఫుల్ అవుతుంటుంది, ఎంత టైం తీసుకుంటుంది అనేది మీకు అట్లీస్ట్ అప్రోప్రియేట్గా చెప్పగలుగుతారు. ఓకే. జనరల్గా ఇప్పుడు స్కిన్ అని అనేసరికి ఫేస్ వరకు మాత్రమే ఆలోచిస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు కూడా గ్లోయింగ్ స్కిన్ అని అంటే ఫేస్ వరకు మాత్రమే ఆలోచిస్తారు. అసలు బాడీ మొత్తానికి కూడా మనకి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ, సన్ స్క్రీన్ లోషన్స్ కానీ ఇవన్నీ కూడా వాడాల్సిన అవసరం ఉంటుందా? స్కిన్కి సంబంధించి ఒకళ్ళకు వాడిన క్రీమ్ ఇంకొకరికి వాడడానికి అవసరం ఉండదు, అసలు పనికి రాదంటారు జనరల్గా. తప్పకుండా డర్మటాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉందంటారా? సో బేసికల్గా మొత్తం బాడీ కంటే యూజువలీ మన స్కిన్ pH వచ్చి 5.5 అండి. సో ఎనీవేర్ ఫ్రమ్ ఏ క్రీమ్, మోస్ట్ ఆఫ్ ద క్రీమ్స్ మనం ఏమైనా వాడుతున్నప్పుడు 4.5 నుంచి వెళ్ళి 5.5 pHలో వాడుతుంటే ఏంటంటే, మన న్యాచురల్ ఆయిల్స్ని ప్రిజర్వ్ చేసేసి ఎక్సెసివ్ డర్ట్ కానీ అట్లా క్లెన్స్ చేయడం కానివ్వండి, సోప్స్ కానివ్వండి, మాయిశ్చరైజర్స్ కానివ్వండి, ఎక్కువ బెటర్ పెనిట్రేషన్ కానివ్వండి అవుతూ ఉంటుంది. సో మాయిశ్చరైజర్స్ వచ్చి ఎనీవేర్ ఫ్రమ్ 4.5 pH నుంచి 5.5 pH వరకు యూజ్ చేస్తే బెటర్. సో సన్ స్క్రీన్ అనేది బాడీకి ఎప్పుడు చెప్తామంటే, ఫ్రీక్వెంట్గా అవుట్డోర్ వర్క్స్ వెళ్ళేటప్పుడు, లైక్ ఇప్పుడు సివిల్ వర్క్లో ఎవరైనా ఉన్నారనుకోండి, లైక్ సివిల్ ఇంజనీర్స్ కానివ్వండి, లేదా రోజు లైక్ బస్సెస్లో కానివ్వండి, 2 వీలర్లో ట్రావెల్ చేసే వాళ్ళకి మనం సన్ స్క్రీన్ చెప్తాము. అండ్ ఓన్లీ సన్ స్క్రీన్ సరిపోతుందా అంటే సరిపోదండి. ఎందుకంటే ఆబ్వియస్లీ సన్ స్క్రీన్ అనేది కొంతవరకు పనిచేస్తూ ఉంటుంది. మోర్ దెన్ 30 to 40 minutes కంటిన్యూస్గా అంతా ఎండలో ఉంటే ఫిజికల్ ప్రొటెక్షన్ లైక్ ఫుల్ హ్యాండ్స్ కానివ్వండి, షూస్ కానివ్వండి, లేదా అంబ్రెల్లా హ్యాట్స్ కానివ్వండి యూజ్ చేయమని చెప్తాము. సో క్రీమ్స్కి వచ్చేపాటికి మనం ఏంటంటే, ఆయిలీ స్కిన్ ఉన్నింది అనుకోండి, మనం వాటర్ కానివ్వండి జెల్ బేస్డ్ చెప్తాము. సో దట్ వాళ్ళు రాసుకున్నా కూడా చాలామంది కంఫర్టబుల్గా ఉంటారు. అదే బాగా డ్రై స్కిన్ ఉందనుకోండి, క్రీమ్ బేస్డ్ డిఫరెంట్ బటర్స్ కలిపి ఉన్నాయి, క్రీమ్ బేస్డ్, థిక్ క్రీమ్ బేస్డ్ ఇస్తాము. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఏంటంటే, చాలామంది క్లినిక్కి వస్తుంటారు, డాక్టర్ సన్ స్క్రీన్ రాసేదాన్ని కానీ ఈ మధ్యలో స్టార్ట్ చేసాము, కానీ అది రాసుకున్నాక ఇంకా నల్లగా అయ్యాము అనేది చెప్తుంటారు. సో థింగ్ ఏంటంటే, నల్లగా అవ్వడం అనేది సన్ స్క్రీన్ తోటి ఉండదు. ఈ సన్ స్క్రీన్ పడలేదు అంటే, యూజువల్గా సన్ స్క్రీన్ పడకపోతే ఏంటంటే ర్యాష్ రావటం కానివ్వండి, ర్యాష్ వస్తే మనకి పడట్లేదు అనేది అర్థం. కానీ నల్లగా అవ్వటం అనేది చాలా రేర్, ఎందుకంటే కొత్త కాలంలో. సో యూజువల్లీ ఏంటంటే దే ఆర్ యూజింగ్ ఎ డిఫరెంట్ టెక్స్చర్. ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు బాగా క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాడుతున్నారు అనుకోండి, వాళ్ళకి ఇంకా జిడ్డుగా అనిపించేసి ఇంకా ఆయిలీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో బేసికల్గా ఏంటంటే, వాళ్ళు ప్రొడక్ట్స్ యూజ్ చేసినా కూడా దే షుడ్ ఫీల్ గుడ్. ఇఫ్ దే ఆర్ నాట్ ఫీలింగ్ గుడ్, ఆబ్వియస్గా అది ఒక కంప్లైంట్ లాగా మారిపోతుంటుంది మనకి. కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో, మీ డౌట్ ఏంటో చెప్పండి.
బ్లాక్ బ్లాక్గా వచ్చేసిందా ఫేస్ అంతా? నోసల దగ్గర బుగ్గల దగ్గర, నోసల దగ్గర, బుగ్గల దగ్గర బ్లాక్ డాట్స్. సో మోస్ట్లీ ఏంటంటే మనము ముక్కు మీద కానివ్వండి, చెంపల ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బటర్ఫ్లై ర్యాష్ అంటాము. యూజువలీ అది ఉంటే ఒక 2-3 రకాలు ఉంటుంది. మెలాస్మా అనేది చాలా కామన్గా వస్తుంటుంది ఫీమేల్స్కి. అదేంటంటే వారసత్వం వల్ల రావటం కానివ్వండి, లేదా ఏదన్నా ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అవ్వడము, లేకపోతే మనకు మెనోపాజ్ డేట్ 40 ఏజ్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవ్వటం అలా జరుగుతూ ఉంటుంది. డేట్ అయిపోయే టైంకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. యూజువలీ అది ఏంటి అంటే సన్ స్క్రీన్ కానివ్వండి, మీ స్కిన్ తగ్గట్టు క్రీమ్స్ కానివ్వండి ఇస్తారు. ఒకవేళ మెలాస్మా కానివ్వండి కొంచెం లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. లేదా ఏదన్నా దెబ్బ తాకి, లేదా కొంచెం ఏదన్నా పింపుల్స్ వచ్చి దాని గిల్లిన వల్ల పడిన మచ్చలు అయితే కానివ్వండి, దట్ ఈస్ 100% ట్రీటబుల్. ఓకే. జనరల్గా ఈ ముఖం మీద మచ్చలు రావడం కానీ, లేకపోతే తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు రావడం కానీ, పింపుల్స్ వచ్చి అలాగే ఉండిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరో పక్కన ఫ్రెండ్ వాడిన క్రీమ్ కానీ, లేకపోతే ఇంట్లో వేరే వాళ్ళకి రాసిన క్రీమ్స్ కానీ, అందరూ ఒకటే మాయిశ్చరైజర్స్ అందరూ ఒకటే క్రీమ్స్ వాడడం కానీ చేస్తూ ఉంటారు. ఇది మంచిదేనా? సో అదే అండి, ఇప్పుడు మనకేంటంటే స్కిన్లో లేయర్స్ ఉంటాయి. ఒకటేమో పైన వచ్చేసి ఎపిడర్మిస్, కింద వచ్చేసి డర్మిస్ అంటాం. సో ఒకవేళ బాగా డర్మిస్ ఉన్నింది అనుకోండి, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇచ్చేసి కొంచెము ఎక్కువ కాన్సన్ట్రేషన్ తోటి ఉన్న క్రీమ్స్ ఇస్తాము. అదే ఎపిడర్మిస్ పైన పొరలో ఉంటే కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్న క్రీమ్స్ ఇస్తాము. అదే మా ఫ్రెండ్ వాడుతుంది, నేను వాడాను అని అనుకున్నారు అనుకోండి, అది మనకు మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే మనది ఏ లేయర్ దాన్ని బట్టి చూసిస్తారు. సో కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే కొంతమంది థిక్ స్కిన్ ఉంటారు, దే కెన్ టేక్ దట్ కాన్సన్ట్రేషన్. మీ స్కిన్ సెన్సిటివ్ ఉంటే ఇట్ క్యాన్ కాజ్ బర్న్, ర్యాష్ లాగా అయిపోతూ ఉంటుంది. మనం రెడ్గా అయింది కదా అని వదిలేస్తాము, కానీ అది ఈవెన్ మోర్ కొంచెం బర్న్ అయిపోయి ఇంకా డార్క్ మచ్చలాగా పడిపోతూ ఉంటుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, చెప్పండి, మీ డౌట్ ఏంటి? నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అంటే ఫేస్ మీద పుట్టుమచ్చలు ఎక్కువగా వస్తున్నాయి, అవి ఎలా రిమూవ్ చేయాలో ఏంటైనా సజెషన్ ఇస్తారని. పుట్టు మచ్చలు ఎక్కువగా వస్తున్నాయా ఫేస్ మీద? అవునండి, చాలా ఒక 15 కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, పుట్టు మచ్చలు ఫేస్ మీద చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎలా తీసేసుకోవచ్చు అని. సో పుట్టు మచ్చలు అనేది లిటరల్గా మనము ప్రివెంట్ చేయలేము. ఎందుకంటే మనకి లైఫ్లో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం రావచ్చు, ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో అవి పోవచ్చు. కానీ ఒకటి షార్ట్ స్పాన్లో ఎక్కువ వస్తున్నాయి, లేదా పర్ స్క్వేర్ సెంటీమీటర్ మోర్ దెన్ 50 పుట్టు మచ్చలు అట్లా ఉన్నాయి అంటే యూజువల్గా మెలనోమా అనే ఒక టైప్ ఆఫ్ స్కిన్ కండిషన్ ఉంటుంది. దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే లైక్ ఒక 2 to 3 monthsలోనే లేదా 6 months లోపల ఎన్ని పుట్టు మచ్చలు వచ్చాయి అంటే దట్ ఈస్ అ సీరియస్ కండిషన్. అంటే చూయించుకుంటే బెటర్. ఓకే, కానీ రాకుండా మాత్రం ప్రివెంట్ చేయటం అనేది మనం యూజువల్లీ మనం అది చేయలేము. కాకపోతే అది వస్తే అది మాలిగ్నెన్సీ కొన్నిసార్లు అవ్వచ్చు. కానీ 15 ఈజ్ లైక్ ఓకే, అక్కడక్కడ వస్తుంటే పర్వాలేదు. కానీ ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవ్వటము, ఉన్నదాని సైజ్ పెద్దగా అవ్వటము అట్లా అవుతూ ఉంటే మరి డాక్టర్కి ఒకసారి చూపించేదానికి మంచిది. ఓకే, ఈ సన్ స్క్రీన్ లోషన్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ వాడడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? ఎటువంటి రోల్ ప్లే చేస్తాయి ఇవి రెండు కూడా? సో నా ప్రకారము యాక్చువల్లీ స్కిన్ కేర్ రెజ్యూమ్ కానివ్వండి, హెల్దీ స్కిన్ కానివ్వండి, గ్లోయి స్కిన్ అని ఇన్ని కంప్లైంట్స్ తోటి వస్తుంటారు. అంటే ఇవన్నీ కావాలి అన్నట్టు యూజువల్లీ వస్తారు పేషెంట్స్. వీటన్నిటికీ బేస్ ఏంటి అంటే ఫస్ట్ సోప్ అండ్ మాయిశ్చరైజర్ అండి. ఎనీథింగ్ ఇందాక చెప్పినలాగే 4.5 నుంచి 5.5 pH లోపల ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మాయిశ్చరైజర్ ఎప్పుడైనా కూడా మనము వెట్ స్కిన్ మీద రాయాలి. చాలామంది ఏంటంటే ఒక స్నానం చేశాక 2-3 గంటల తర్వాత డ్రై అనిపిస్తే అప్పుడు రాయటం లాంటివి చేస్తుంటారు. సో దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే పెనిట్రేషన్ అనేది ఇంకడం అనేది తగ్గిపోతుంటుంది. మనం ఎప్పుడైనా తడి స్కిన్ మీద మాయిశ్చరైజర్ రాస్తేనే అది తొందరగా ఇంకుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు 2 కండిషన్స్ ఉంటాయి, డ్రై స్కిన్, డీహైడ్రేటెడ్ స్కిన్. డ్రై స్కిన్ అనేది స్కిన్ టైప్ అండి. మనం ఏం చేయకపోయినా కూడా మనం ఆ స్కిన్ తోటి మనకి హెరిడిటరీగా ఉండడం కానివ్వండి, మన స్కిన్ తత్వం అట్లా ఉంటుంది. డీహైడ్రేటెడ్ స్కిన్ అనేది మనం కేర్లెస్గా ఉంటే, అంటే ఇప్పుడు వాటర్ ఎక్కువ తాకపోవడం కానివ్వండి, సమ్ స్కిన్ కేర్ బ్యారియర్, ఇప్పుడు ఏదైనా కొంతమందికి అలర్జీ వస్తుంది. అలర్జీ రావటం వల్ల మన స్కిన్లో నుంచి వాటర్ లాస్ అవుతూ ఉంటుంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కండిషన్స్లో కొన్ని డీహైడ్రేటెడ్ స్కిన్ కెన్ కంప్లీట్లీ టేకెన్ కేర్ ఆఫ్. డ్రై స్కిన్ కూడా మనం మంచి చూసుకుంటే కానివ్వండి, వాటర్ పెనిట్రేషన్ ఎక్కువ ఉంటే అది డ్యామేజ్కి తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసమే మాయిశ్చరైజర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ అలానే మనం చూసుకుంటే సన్ స్క్రీన్ అనేది ఎప్పుడైనా మనం కొనేటప్పుడు
యూవీఏ యూవీబీ లేదా ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ని కి అగెయిన్స్ట్ ఉందా ఒకటి చూసుకోవాలి. PA+++ ఫ్యాక్టర్ అనేది ఒకటి చూసుకుంటూ ఉండాలి. అండ్ ఒకరికి పడిన సన్ స్క్రీన్ మనకు పడుతుంది అనేది లేదు. ఇందాక చెప్పినట్టుగా కొంతమంది ఆయిలీ ఫేస్ ఉంటుంది, కొంతమంది డ్రై ఫేస్ ఉంటుంది. అండ్ ఒకటే మనిషికి స్కిన్ వచ్చేసి సమ్మర్ సీజన్లో ఒకలాగా ఉంటుంది, వింటర్ సీజన్లో ఒకలాగా ఉంటుంది. సో నేను సమ్మర్లో వాడిన మాయిశ్చరైజర్ వింటర్లో వాడితే కొంతమందికి అదే సేమ్ జిడ్డుగా అనిపించవచ్చు. సో అలా చేంజ్ చేస్తూ అంటే మన స్కిన్ ఇంట్యూషన్ బట్టి మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో సన్ స్క్రీన్ వల్ల ఏంటంటే మనకి ఫోటో ఏజింగ్ అంటే మనకు సన్ రేస్ వల్ల మన స్కిన్ ఉండేదానికంటే కొంచెం ఎక్కువ ఏజ్ అవుతూ ఉంటుంది. సో మనం సన్ స్క్రీన్ వాడటం వల్ల అది కొంచెం వరకు మనము కొంచెం బెటర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్కిన్ కేర్కి సంబంధించి 10 స్టెప్స్ 12 స్టెప్స్ అనే రెజ్యూమ్ వాడుతూ ఉన్నారు కదా, అంటే ఇది ఏంటి అసలు, దీని గురించి ఒకసారి చెప్పు. ఇది అలాగే ఇంత లాంగ్ ప్రాసెస్, లెంతీ ప్రాసెస్ అవసరమా? అంటే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా 10-12 స్టెప్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా? సో పర్సనల్గా ఇది కొంచెం వెస్టర్న్ అంటే కొన్ని కొరియన్ కానివ్వండి అట్ సైడ్ కొన్ని కంట్రీస్లో అది ఒక ఫ్యాషన్ లాగా తయారైపోయింది. ఏంటంటే ఫేస్ వాష్, డబుల్ క్లెన్జింగ్. సో అన్నీ 10 to 12 స్టెప్స్ నాకైతే పర్సనల్గా అడ్వైజబుల్ కాదు. ఇఫ్ యూర్ యూజింగ్ మనం మాయిశ్చరైజర్, ఒక మంచి ఫేస్ వాష్ కానివ్వండి, మాయిశ్చరైజర్ కానివ్వండి, సన్ స్క్రీన్ ఇన్ ద మార్నింగ్ షుడ్ బి ఓకే. ఒకవేళ పింపుల్స్ ఉన్నాయంటే దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అక్కడక్కడ పెట్టుకోవచ్చు. కానీ 10 to 12 స్టెప్స్ మనం ఫస్ట్ 1 month రాసిన ఫస్ట్ మంత్ ఎవరైనా తెచ్చుకున్నారనుకోండి, ఫస్ట్ 1 month ఎంతూజియాజంతో యూజ్ చేస్తాం. అదే మనం 6 months 1 year యూజ్ చేయగలుగుతామా? 10 products యూజ్ చేయలేము. సో పడేస్తారు ఆటోమేటిక్గా, విల్ లూజ్ ఇంట్రెస్ట్. సో మనకి పనికొచ్చే యాక్టివ్స్ అంటే మనం AHAs BHAs అంటామండి. ఇప్పుడు యూజువల్లీ ఏంటంటే కొంచెం ఆయిలీ స్కిన్ ఉంది, లేదా నాకు కొంచెం పిగ్మెంటేషన్ ఉంది, లేదా యాక్నీ ఉంది అన్నప్పుడు వాటికి తగ్గట్టువి మనం వాడుకుంటూ ఉంటే సరిపోతుంటుంది. 10 to 12 స్టెప్స్ అంటే మనకు కూడా ప్రోడక్ట్ ఎక్కువ అయ్యే కొద్దీ జిడ్డుగా అయిపోతూ ఉంటుంది ఫేస్. ఎంత సిరమ్స్ యూజ్ చేసినా కూడా కొంచెం కష్టం. అండ్ నెంబర్ ఆఫ్ యాక్టివ్స్ అనేది మోర్ దెన్ 1 ఎట్ గివెన్ పాయింట్ యూజ్ చేయొద్దు. AHA కానీ BHA కానీ లైక్ ఒక సిరమ్ అనేది సరిపోతుంటుంది. ఇఫ్ యూ యూజింగ్ మోర్ రియాక్షన్స్ ఎక్కువ స్కిన్ సెన్సిటివ్ అవుతుంది ఆన్ ఎ లాంగ్ రన్. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. హలో హలో, నా పేరు నిషా అండి. ఓకే అమ్మ, మీ డౌట్ ఏంటో చెప్పండి. ఇది పింపుల్స్ ఓన్లీ ఫిబ్రవరి జనవరి ఆ టైంలోనే ఎక్కువ వస్తున్నాయండి. పింపుల్స్ ఫిబ్రవరి జనవరి టైంలోనే ఎక్కువగా వస్తున్నాయి, ఎందుకు? అవును, ఈ ఫోర్ హెడ్ పైన ఇక్కడ చీక్స్ పైన ఎక్కువ వస్తున్నాయండి. ఓకే, చీక్స్ పైన, ఫోర్ హెడ్ పైన. ఏజ్ ఎంత అండి? ఇది 25 అండి. అండ్ మ్యారేజ్ కి ముందు ఎక్కువ పింపుల్స్ రాకపోయేదండి. ఇప్పుడు మ్యారేజ్ తర్వాత చాలా పింపుల్స్ వస్తున్నాయి ఫేస్ పైన. ఓకే, సో 25 ఇస్ సంథింగ్. జనవరి ఫిబ్రవరి అంటే డ్రై స్కిన్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే ప్రాపర్ మాయిశ్చరైజర్ యూజ్ చేయకపోవడం వల్ల కూడా యాక్నీ అనేది వస్తుంటుంది. లేదా మళ్ళీ అంటే ఒకవేళ డ్రై ఫేస్ ఉండి మళ్ళీ ఫేస్ వాష్ యూజ్ చేసినా, లేదా కరెక్ట్ ఫేస్ వాష్ యూజ్ చేయకపోయినా కూడా మనకి ఉంటుంది. ఎందుకంటే డ్రై స్కిన్ ఉండి మనము ఒక ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ వాష్ యూజ్ చేసినా కూడా మనకి స్కిన్ బ్యారియర్ డిస్టర్బ్ అయ్యి యాక్నీ రావచ్చు. ఇంకోటి ఏంటంటే బాగా డ్రై స్కిన్ ఉండి మనం అలానే వదిలేసామనుకోండి, సో అప్పుడు కూడా మనకి యాక్నీ ట్రిగ్గర్ అవ్వచ్చు. సో పోస్ట్ మ్యారేజ్ ఏంటంటే కొంచెం హార్మోనల్ వేరియేషన్స్ అనేది ఉంటుంది. అండ్ 25 ఇస్ అ కామన్ ఏజ్, ఎవరికైనా రావచ్చు. అంటే యాక్నీ నాకే ఎందుకు వచ్చింది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా స్కిన్లో పోర్స్ ఉంటాయి. పోర్ అనేది క్లాగ్ అయినప్పుడు మనకు యాక్నీ వస్తుంటుంది. నాకే వచ్చింది అనేది ఏం లేదు, కామన్గా వస్తూ ఉంటుంది. యూజువల్లీ మీకు అట్లా జనవరి ఫిబ్రవరి ఆ టైంలో వస్తుంటే మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదైనా పర్టికులర్ ఫేస్ వాష్ కానివ్వండి, మాయిశ్చరైజర్ అంటే బేసిక్వి మీ స్కిన్కి సరిపడవి ఇస్తే మీరు అవి యూజ్ చేసుకుంటే ఎవ్రీ సీజన్ ఆ టైంలో ఇట్ విల్ బికమ్ బెటర్. మళ్ళీ రాకుండా ఉండడానికి కొన్ని ప్రివెన్షన్స్ అనేవి చెప్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పెళ్ళి తర్వాత, అంటే యూజువల్లీ పెళ్ళి తర్వాత ఏంటి అంటే మనం అక్కడిక్కడికి వెళ్ళడము, స్వీట్స్ ఎక్కువడం. చాలామంది ఏమంటారంటే స్వీట్స్ తింటే వేడి చేస్తుంది అని అంటారు. కానీ లేదు, ఇట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద బాడీ, అంతే కదండి. షుగర్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు కూడా మనకి యాక్నీ అనేది ఈజీగా ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. అండ్ పాలు కూడా బాగా ట్రిగ్గర్ చేస్తాయి. పాల స్వీట్స్ అనేవి ఇండియాలో కామన్. సో అవన్నీ అనాలిసిస్ చేసి అంటే హిస్టరీ తీసుకొని మీకు తగ్గట్టుగా ఒపీనియన్ ఇస్తారు డాక్టర్. హలో, చెప్పండి మీ డౌట్ ఏంటి? నమస్తే అమ్మ, చెప్పండి. నా పేరు సరోజిని అండి. ఓకే,
ఉన్నట్లుండి ముఖమంతా మచ్చలాగా వచ్చింది మేడం. నేను స్పెట్స్ వాడతాను. ఓకే ఫేస్ కూడా డ్రైగా అయిపోయింది మేడం. ఓకే. సో మేడం మచ్చలు అనేవి ఎంతకాలం నుంచి ఉన్నాయండి? మేడం 1 year కూడా కాలేదు మేడం. ఒక 5-6 months నుంచి హెవీగా వచ్చేసింది మేడం. ఊరికే చెంపల మీద ఉన్నాయా, నుదిటి మీద లేదా ముక్కు మీద, అన్ని చోట్ల వచ్చాయి? చెంపల మీద వచ్చేసింది మేడం. మామూలుగా అయితే బాగా ట్యాన్ పట్టేస్తే నేను ఎప్పుడు ఫేషియల్ కూడా చేయించుకోను మేడం. ఓకే. సో బాగా డ్రై ఉంటుందంటే ఫస్ట్ మనకు తగ్గ మాయిశ్చరైజర్ అనేది ఉండాలండి. ఎందుకంటే స్కిన్ బాగా డ్రై ఉండింది అనుకోండి, కొంతపాటికి స్కిన్ ఇరిటేట్ అయ్యి అది ఎక్కువ డ్యామేజ్ అవుతుంటుంది. సో డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా మనకు పిగ్మెంటేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ మనం అదే చాలా డ్రై స్కిన్ తోటి సన్ ఎక్స్పోజర్ ఉండింది అనుకోండి, డ్రైనెస్ వల్ల ఎక్కువ సన్ డ్యామేజ్ అనేది జరుగుతుంటుంది. సో మాయిశ్చరైజర్ అనేది మనం మార్నింగ్ ఒక్కసారి పెడితే సరిపోదండి. మళ్ళీ మీకు ఎన్నిసార్లు కావాలంటే ఒక 3 to 4 times అనేది వింటర్ సీజన్లో పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 కానివ్వండి, తర్వాత స్కిన్ డ్రైనెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనము ఎట్లా ఓల్డ్ అవుతున్నామో మన స్కిన్లో ఉన్న ఆయిల్ గ్లాండ్స్ అనేవి కూడా అట్లానే ఓల్డ్ అవుతూ ఉంటాయి. అంటే వాటి ఫంక్షనింగ్ తగ్గిపోతూ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ml ప్రొడ్యూస్ చేస్తూ, అంటే లైక్ ఒక 0.10 అట్లా ఏమన్నా ప్రొడ్యూస్ చేసేది అనుకోండి, దాని ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది కూడా కొంచెం తక్కువ అవుతూ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకు మాయిశ్చరైజర్ అనేది మల్టిపుల్ టైమ్స్ అప్లై చేయడం అనేది చెప్తాం. సో మచ్చలకు వచ్చేటప్పటికి చీక్స్ అని అంటున్నారు మళ్ళీ. సో చీక్స్ మీద ఉండే పిగ్మెంటేషన్ మోస్ట్లీ మెలాస్మా అండి. సో అది డాక్టర్ దగ్గరికి వెళ్తే కానీ అని మీకు చెప్తారు ఏంటి క్రీమ్స్ అనేది. సో ఒకవేళ చాలా ఎక్కువ ఉందనుకోండి ఓరల్ మెడికేషన్ పెడతారు. లేదు ట్యాన్ ఉంటుంది అనుకోండి, మీకు మార్నింగ్ సన్ స్క్రీన్ కానివ్వండి, మార్నింగ్ అండ్ డే క్రీమ్ అనేది యాడ్ చేస్తుంటారు. ఓకే. మరో కాలర్ ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి మీ డౌట్ ఏంటి? మేడం నాకు ఆయిల్ స్కిన్ ఉంది మేడం. ఓకే. అంటే ఫేస్ వాష్ కూడా వాడినాను కానీ ఏం రిజల్ట్ లేదు మేడం. అంటే కొంచెం ఒక 1 hour వరకు ఫేస్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత బయటికి వెళ్తే మొత్తం జిడ్డుగా చాలా ఆయిల్గా వస్తుంది మేడం. యూజువలీ ఆయిలీ స్కిన్కి ఏమని చెప్తాము అంటే జనరల్గా డైరీ ఫుడ్స్ కానివ్వండి, షుగర్స్ కానీ కట్ డౌన్ చేయమని చెప్తాము. సో చాలా ఆయిలీ అంటే కొంతమందికి హెరిడిటరీ, అంటే ఇప్పుడు ఎండాకాలమే కాకుండా చాలామందికి వింటర్ సీజన్లో కూడా ఆయిలీ ఉంటుంది. సో పోర్ సైజ్ అంటే మనకి గ్లాండ్ ఎంత ప్రొడ్యూస్ చేయాలి అనేది కూడా జెనెటికలీ డిటర్మైన్. మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉండింది అనుకోండి ఆయిలీ స్కిన్ మనకు కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నారు, కానీ ఫేస్ వాష్లో మనం ఏంటి అంటే BHAs అంటే బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ అంటాం అనమాట. అవి ఏంటంటే కొంచెం డీపర్ లేయర్లోకి పెనిట్రేషన్ అవుతుంటాయి. సాల్సిలిక్ యాసిడ్ 2% ఫేస్ వాష్ కానివ్వండి, లేదా సాల్సిలిక్ యాసిడ్ బేస్డ్ మనకి చిన్న పార్ట్స్ లాంటివి దొరుకుతాయి అనమాట, టిష్యూస్ లాగా రౌండ్గా. సో మనం అది పాకెట్ ఫ్రెండ్లీ, మనం పాకెట్లో పెట్టేసుకొని లైక్ వన్స్ ఇన్ వైల్ ఎప్పుడన్నా మధ్యాహ్నం ఒకసారి అట్లా చేస్తూ ఉంటే మనకు కొంచెం ఆయిల్ కంట్రోల్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ కామన్ అండ్ టీనేజ్లో కానివ్వండి, అరౌండ్ లైక్ 35-40 వరకు, అరౌండ్ లైక్ 15 నుంచి 40 వరకు కొంతమంది కామన్గా ఉంటూ ఉంటుంది. సో మీరు ఒకవేళ మాయిశ్చరైజర్ అది వాడుతూ ఉంటే కానివ్వండి, వాటర్ కానీ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్సే వాడాలి, క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అనేది యూజ్ చేయకూడదు. ఓకే. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, హలో. ఓకే. చాలామంది పార్టీస్కి వెళ్ళే ముందు స్కిన్ కేర్ తీసుకుంటూ ఉంటారు, కానీ కొంతమంది ఎటువంటి స్కిన్ కేర్ లేకుండానే మేకప్ వేసుకొని అలానే పడుకుంటూ ఉంటారు కూడా. అసలు పార్టీస్కి వెళ్ళే ముందు బేసిక్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే? సో పార్టీస్కి వెళ్ళే ముందు అంటే మోస్ట్లీ మనం మేకప్తో స్టార్ట్ చేస్తామండి. సో మేకప్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు మనం ఇంట్లో వాడుతున్న మేకప్ కానీ అని బయట నుంచి వచ్చే మేకప్ వాళ్ళు ఏంటంటే సేమ్ బ్రషెస్ వాష్ చేయకుండా మనకు యూస్ చేస్తుంటారు. సపోజ్ ఎవరికైనా యాక్ని ఉండింది అనుకోండి, సేమ్ అదే బ్యాక్టీరియల్ అనేది మనకి పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. సో మేక్ షూర్ దట్ మీరు ఏదైనా ఆర్టిస్ట్ని అట్లా మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళని పిలుచుకుంటూ ఉంటే యూ షుడ్ మేక్ షూర్ దట్ బ్రషెస్ వాష్ చేసినవి యూస్ చేయమని అడగడం ఒకటి చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే బిఫోర్ అప్లయింగ్ మేకప్ థిక్ లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ అనేది పెట్టడం ఇంపార్టెంట్. మోస్ట్లీ ఏంటంటే మేకప్ ప్రొడక్ట్స్ అనేవి పోర్ క్లోజర్ ఒకటి డైరెక్ట్, కొంతమందికి ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ పడవు. ఇప్పుడు అన్లెస్ అంటే వాళ్ళు వచ్చేసి ఇది లేదు ఇవి అలర్జన్ ఫ్రీ అంటే మనం చెప్పలేము, ఎందుకంటే ఏదో ఒకటి ఎవరికి పడకపోతూ ఉంటుంది. ఒకవేళ మీరు పార్టీ ముందు అలా చెక్ చేసుకోవడం కానీ అలాంటివి చేస్తే కానీ అండ్ బెటర్. లేదా మాయిశ్చరైజర్ థిక్గా పెట్టారనుకోండి, డైరెక్ట్ స్కిన్ కాంటాక్ట్ తోటి ఉండడం మేకప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది.
ఇంకొకటి వాటి నుంచి ఎంత లేట్ అయినా కూడా మేకప్ రిమూవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేకప్ రిమూవల్ చేయకపోతే విల్ డెఫినెట్లీ ల్యాండ్ అప్ ఇన్ యాక్ని నో మ్యాటర్ వాట్. ఎందుకంటే అవి పోర్స్ క్లోజ్ చేస్తుంటాయి. దెర్ ఇస్ నో బ్రీతింగ్ స్పేస్ ఫర్ ద ఫేషియల్ స్కిన్. సో మల్టిపుల్వి ల్యాండ్ అప్ అవ్వకుండా ఉండడానికి ఎప్పుడైనా కూడా మేకప్ క్లీన్ చేసుకొని పడుకోవడమే అనేది బెటర్ థింగ్. ఓకే, బ్రైడ్స్ కావచ్చు, బ్రైడ్ గ్రూమ్స్ కావచ్చు, ఎంత ముందుగా డర్మటాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే గ్లోయింగ్ స్కిన్ కావాలి అని వాళ్ళు పార్లర్కి వెళ్ళి మసాజెస్ చేయించుకుంటూ ఉంటారు, ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. కానీ డర్మటాలజిస్ట్ని కలవడం ఇంపార్టెంట్ అనేది మర్చిపోతూ ఉంటారు. సో వీళ్ళు ఎంత ముందుగా కలవాల్సిన అవసరం ఉంది అంటారు? సో యూజువల్లీ ఎవరికైనా స్కిన్ ఇష్యూస్ అంటే యాక్నీ ఉన్నాయి అనుకోండి, ఒక 3 to 4 months ముందట కలవటం అనేది ఇంపార్టెంట్. లేదు పిగ్మెంటేషన్ ఉంటుంది అంటే అరౌండ్ లైక్ 5 to 6 months ముందు కలవడం అనేది చెప్తాము. లేదు స్కిన్ ఇష్యూస్ ఏం లేవు బట్ ఉన్న స్కిన్ ఇంకా కొంచెం బెటర్ ప్రెజెంటబుల్ ఇంకా హెల్దీ స్కిన్ అచీవ్ చేయాలి అంటే 2 to 3 months చాలు. సో బేసిక్గా ఏంటంటే మీకు ఫేస్కి సరిపడా క్రీమ్స్ అన్నిసార్లు ప్రతిసారి వచ్చినప్పుడు ప్రొసీజర్స్ చేయించుకోవాలి లేదా ఇది చేయించుకోవాలి అనేది లేదు. కొంతమందికి క్రీమ్స్ తోటి బెటర్ అవుతూ ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే కొంచెం ఎక్కువ ఇష్యూస్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ప్రొసీజర్స్ అనేవి చెప్తూ ఉంటారు. లైక్ ఆయిలీ స్కిన్ ఉండింది, లేదు బాగా పింపుల్ మార్క్స్ ఉన్నాయి అప్పుడు అంటే అప్పుడు మనం ఏమన్నా ప్రొసీజర్స్ కానివ్వండి, పీల్స్ కానివ్వండి, లేజర్ టోనింగ్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా ప్రొసీజర్స్ అనేవి అడ్వైస్ చేస్తాము. సో డిపెండింగ్ ఆన్ దట్. సో మీకు ఎప్పుడైనా మ్యారేజ్ ఫిక్స్ అవ్వబోతుంది, చూస్తున్నారు మ్యాచెస్, మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయంటే అప్పుడు కన్సల్ట్ అవ్వటం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ డెసిషన్. దగ్గరకు వస్తున్నప్పుడు లేదు నేను ఒక 1 week ముందు వెళ్ళి చేయించుకుంటాను అంటే నథింగ్ విల్ చేంజ్ అండి. స్కిన్ కూడా ఏంటంటే ఓవర్ నైట్లో ఇట్లా ఎవ్వరూ మ్యాజిక్ అనేది చేయలేరు. ట్రస్ట్ మీ, ఫేషియల్స్ అన్నీ ఉంటాయి కానీ ఫేషియల్స్ ఆర్ నాట్ ఎ ట్రీట్మెంట్. అంటే మనకి పాంపరింగ్ అంటే సమ్ మసాజెస్ కానివ్వండి అట్లా బెటర్ అనిపిస్తుంది కానీ యాక్చువల్ స్కిన్ అనేది అంత ఎక్కువ అయితే ఏం చేంజ్ ఉండదు. సో బెటర్ ఎప్పుడైనా పెళ్ళి ఉంది అంటే 2 to 3 months ఇస్ అ వెరీ ఐడియల్ టైం. లేదు స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి అంటే దానికంటే ముందు కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, మాట్లాడుతుంటే కాల్ కట్టేది మేడం. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి చెప్పండి. అదే నాకు మచ్చలు వచ్చినాయి చెప్పాను మేడం. అంటే ఎందుకు వచ్చినాయి అర్థం కావడం లేదు నాకు. ఓకే, నేను వేరే లెవెల్ ఒకటే వాడతాను, ఏమి మాయిశ్చరైజర్ కూడా వాడట్లేదు. పాండ్స్ అది ఫేస్ వాష్ అది ఒక 1 week నుంచి వాడుతున్నాను మేడం. క్రీమ్స్ ఏమైనా చెప్తారేమో అని చేశాను మేడం. సో మచ్చలు ఎక్కడున్నాయండి మీకు? చీక్స్ దగ్గర ఉన్నాయి మేడం. సో చీక్స్ దగ్గర ఉంటే మోస్ట్లీ మనం తెలుగులో ఏంటి అంటే నల్లమంగు కానివ్వండి, ఇంగ్లీష్లో మెడికల్ టర్మ్లో మెలాస్మా అంటామండి. సో అది ఏంటంటే మనకి ఏ లేయర్ ఉంది ఆ లేయర్ని బట్టి మనం క్రీమ్ చెప్తాము. ఎందుకంటే మనం చూడండి మనం క్రీమ్ చెప్తే అదే సెన్సిటివ్ స్కిన్ అనుకోండి, కొంచెం స్ట్రాంగర్ క్రీమ్ పెడితే మనకు రెడ్నెస్ వచ్చేసి బర్న్ అవుతూ ఉంటుంది. అదే లైటర్ పైన పొరలోనే ఉండింది అనుకోండి, కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న క్రీమ్స్ అనేవి సరిపోతుంటుంది. సో ఫిజికల్గా కలవంది ఇలా పేర్లు చెప్పడం అనేది యూజువల్గా అంత యూస్ఫుల్ ఉండదు. కొన్నిసార్లు అది కూడా మీకు ప్రాబ్లం తెచ్చి పెడుతుంటుంది. ఒకటి ఏంటి అంటే బెటర్ స్టార్ట్ విత్ ద మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ యూస్ చేయండి. ఏ పిగ్మెంటేషన్కైనా మనం డౌన్ ది లైన్ సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా చెప్తాం. సో సన్ స్క్రీన్ యూస్ చేయండి. ఒకసారి వెళ్ళి మీరు డాక్టర్ గారిని కలవండి. ఇంకొకటి ఏంటి అంటే మనకి పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు చాలామంది ఏంటి అంటే మనము సెలూన్స్కి వెళ్తే ఈ మధ్యలో ఏంటంటే కొంతమంది క్రీమ్ డబ్బా ఇస్తారు, దాని మీద పేరు ఉండదు. మోస్ట్లీ ఏంటంటే కొంచెం ఇట్లా 2 town విలేజెస్ కానివ్వండి, ఇట్లా సిటీస్లో ఏంటంటే స్టిరాయిడ్ మిక్స్ చేసి ఉన్న క్రీమ్స్ ఇస్తుంటారు. సో ఇనిషియల్గా రాసినప్పుడు ఏంటి అంటే మనకి పిగ్మెంటేషన్ పోయి మంచిగా ఉంటుంది. కానీ అదే క్రీమ్ చాలా రోజులు వాడుతుంటే ఒక 1-2 months వాడుతుంటే పింపుల్స్ కానివ్వండి, ఫేస్ మీద అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ కానివ్వండి, స్కిన్ అనేది చాలా థిన్ అయిపోయి మన బ్లడ్ వెజల్స్ కనిపిస్తూ ఉంటాయి. అదేంటంటే చాలా లేట్ అయిపోతుంది, వాళ్ళు తెలుసుకునేటప్పటికి ఆల్రెడీ పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో దయచేసి అలా నేమ్ లేనిది మాత్రం యూజ్ చేయకూడదు. అండ్ ఎక్స్పైరీ డేట్ ప్రొడక్ట్స్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అండ్ మనం క్రీమ్స్ వాడుతున్నాం అనుకోండి, మనం క్యాప్ ఓపెన్ చేశాక 4 to 5 months కంటే ఎక్కువ పాతది మాత్రం వాడకూడదు, డిస్పోజ్ చేసేయాలి, ఇంకోటి తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఆక్సిడైజేషన్ అనేది ఉంటుంది, దాని న్యాచురల్ పవర్ పోతుంటుంది. మీరు క్రీమ్ రాస్తూనే ఉంటారు కానీ యాక్చువల్లీ అదేమీ పెద్దగా హెల్ప్ఫుల్ ఉండదు.
ఇంకోటి వచ్చేసి ఫెయిర్ అండ్ లవ్లీ అలా అన్నారు. సో కాంపోజిషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఫెయిర్ అండ్ లవ్లీ కాంపోజిషన్ ఏముండిందో మాకు తెలీదు. సో యూజువలీ ఏంటంటే పిగ్మెంటేషన్కి వచ్చేటప్పటికి కొన్ని క్రీమ్స్ ఉంటాయి, అవి వాడటం అనేది సజెస్ట్ చేస్తాము. ఓకే అండి, గ్లోయింగ్ స్కిన్ కోసం డర్మటాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది, ఎప్పుడెప్పుడు కలవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.